హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. శ్రీశైలం దగ్గర ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ కేంద్రం కసరత్తు వివరాలు ఇవే. శ్రీశైలం దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ స్టార్ట్ చేయబోతున్నారంట. అసలు ఏం జరిగిందో చూద్దాం. శ్రీశైలం సమీపంలో మరో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఏపీ తెలంగాణ కలుపుతూ కృష్ణా నదిపై ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని కేంద్రం భావిస్తుంది. ఏపీ తెలంగాణను కలుపుతూ కృష్ణా నదిపై బ్రిడ్జిని కట్టాలని కేంద్రం ఆమోదిస్తుందంట. అంటే భావిస్తుందంటే చేయాలని. ఈ మేరకు డీపీఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే డీపీఆర్ సిద్ధం చేసి వచ్చే ఏడాదికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. డీపీఆర్ రెడీ చేసి నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని అలా అనుకుంటారంట. ఇప్పటికే సోమశీల దగ్గర మరో వంతెన ఇప్పటికే ప్లాన్ చేశారు. ఇప్పుడు మరో బ్రిడ్జ్ కి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 2 బ్రిడ్జెస్ స్టార్ట్ చేశారు. శ్రీశైలం దగ్గర మరో కేబుల్ బ్రిడ్జ్ డీపీఆర్ ను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాదికి ప్రారంభించాలని. ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ అంటే ఇదే. ఏపీలో మరో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఏపీ తెలంగాణ మధ్య నంద్యాల, ఆత్మకూరు, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, కల్వకుర్తి మార్గంలోనే సోమశీల దగ్గర మరో వంతెన ఇప్పటికే ప్లాన్ చేశారు. కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కేంద్రం శ్రీకారం చుట్టగా కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జ్ కట్టాలని కేంద్రం ఆలోచించింది. తాజాగా మరో బ్రిడ్జికి ప్రతిపాదనలు వచ్చాయి. ఆ బ్రిడ్జ్ కూడా ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ స్పిల్వేకు సమాంతరంగా ఇప్పుడున్న పాత వంతెన స్థానంలో కొత్త కేబుల్ బ్రిడ్జ్ నిర్మించాలని కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. కేబుల్ బ్రిడ్జ్ సంబంధించిన డీపీఆర్ కూడా సిద్ధమైందంట. సో యాక్చువల్‌గా ఇప్పుడు ఇది గాని చేస్తే చాలా బెనిఫిట్స్ అంట. అటు ఏపీని, తెలంగాణని కలుపుతూ ఒక బ్రిడ్జ్ గూడా ఒకటి మనకుంటుందంట. డీపీఆర్ పూర్తి కాగానే వచ్చే ఏడాదిలోపు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డీపీఆర్ ఓకే అవ్వగానే నెక్స్ట్ ఇయరే పనులు స్టార్ట్ చేస్తారంట. మొత్తానికి మరో కేబుల్ బ్రిడ్జ్ శ్రీశైలం దగ్గర ఏర్పాటు కానుంది. శ్రీశైలంకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలి వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే హైవేలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలో హైవేలో రద్దీ ఎక్కువ ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైన చోట్ల హైవే మరింతగా విస్తరిస్తుంది. మొత్తానికి ఏంటంటే శ్రీశైలం వాళ్ళకి ఇప్పుడు శ్రీశైలానికి కేబుల్ బ్రిడ్జ్ తరహాలో ఒకటి మళ్ళీ కేంద్రం ఆమోదిస్తుందంట. ఐకానిక్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ డీపీఆర్ రెడీ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇది గాని ఓకే అవుతే ఏపీ తెలంగాణ కలిపి ఒక కేబుల్ బ్రిడ్జ్ రెడీ అవుతుందంట. సో దీని ద్వారా ఏంటంటే హైవేల మీద ట్రాఫిక్ జామ్స్ అవ్వకుండా మంచిగా వెసులుబాటు భక్తుల సౌకర్యార్థం ఉంటుందని కేంద్రం కేంద్రం భావిస్తుందంట. చూద్దాం వీళ్ళు చేస్తారో లేదో లేదా కేవలం ప్రకటనకు పరిమితం అవుతారు. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను. ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.